ప్రియ తండ్రి, యేసునామమున మీ పాదముల చెంతకొస్తున్నాం. జీవిత ఆయుష్కాలం పొడిగించి ఇచ్చిన ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప ధన్యత సమయాన్ని దినాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. గత వారం అంతే కాపాడి ఆయుష్కాలం పొడిగించి ఇచ్చిన ప్రభు దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇదనమంతే నీ సన్నిధి మాతో కూడా వచ్చాను. ఆరాధన బల్ల వాక్య సండే స్కూల్ అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచాను. ప్రభా, తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయండి. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతించి పాడించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కీర్తనలు 86వ అధ్యాయం 12-13 చదువుకున్నాం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామము నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఏం చేశాడు? పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. కీర్తనకారుడు రచయిత దావీదు అంటాడు, ఏమంటాడు? నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము ఏం చేస్తాను? మహిమపరచెదను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆ ప్రభువును మనం ఆరాధించాలంటే, ఆయన స్తుతించాలంటే, ఆయన గణపరచాలి అంటే మనము మొదట విమోచింపబడాలి. మన పాపములకు పరిహారము నొందాలి. మన శిక్షకు మన ప్రియుడు భరించాడు. ఆయన రక్తము ద్వారానే మన పాపములకు క్షమాపణ దొరికింది. విమోచింపబడ్డాము, క్షమించబడ్డాము. నిత్య శిక్షకు పాత్రమైన మనము విమోచింపబడ్డాము. కనుక
మన జీవిత కాలం అంతా ఆ ప్రభువును స్తుతించి కీర్తించి గణపరచాలి. ఎవరు ఆయన స్తుతిస్తారు? పరిశుద్ధులు ఆయన స్తుతిస్తారు. మానవుడు జన్మను బట్టి పాపము చేస్తూ ఉన్నాడు. ఆది మానవుడు చేసిన పాపమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకములు కొనసాగుతున్నారు. జన్మ కర్మ పాపములతో లోకములు కొనసాగుతూ నిత్య శిక్షకు పాత్రులైన నరజాతిని ఆ మహాదేవుడు జ్ఞాపకం చేసుకొని ఆకాశం మహాకాశములు పట్టదాలని దేవుడు సర్వ మానవాళిని జ్ఞాపకం చేసుకొని మనందరినీ ప్రేమించి, మనం ఎలాంటి వారంగా ఉన్నప్పుడు ప్రేమించాడు? పాపులముగా ఉండగానే ప్రేమిస్తున్నాడు. పాపులను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? పాపులను శిక్షించేవారు ఉన్నారు. కానీ ఆ మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించి పాపులను రక్షించడానికి ఆత్మస్వరూపైన దేవుడు, ఆకాశం మహాకాశములు పట్టదాలని దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అన్నామున భూలోకమును జన్మించాడు. ఆ మహాదేవుడు పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది అంటాడు. చూసావా? పాపులను ప్రేమించిన ప్రేమామూర్తి ఆ మహాదేవుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన తలంపులో పాపం లేదు. ఏ రకం ఆయన పాప రహితుడైనటువంటి ఆ దేవుడు పాపుల పాప శిక్ష తాను భరించాడు. ఒక్కరి పాపము కాదు, సర్వ మానవాళి యొక్క పాపాన్ని ఆ ప్రియ ప్రభు భరించాడు. ఆ మహాదేవుడు పాపుల పాప శిక్ష భరించి సిలువలో పంచ గాయములు పొందాడు. ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెములు, కాళ్ళలో మేకులు, చేతుల్లో చీలలు కొట్టబడి, ఉమ్మి వేయబడి, పిడిగుద్దులతో గుద్దబడి, వాడు వీడని సంపాదించబడి, కోలాలతో కుట్టబడి, ఈడవబడి, ఎంటికలు పెరిగించుకొని నీ పాపముల కొరకు, సర్వలోక మానవుల పాపముల కొరకు వాటన్నిటిని సహించాడు, వాటన్నిటికీ ఓర్చుకున్నాడు, వాటన్నిటిని తాళుకున్నాడు. ఆ ప్రియ ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. మన పాపములను క్షమించాడు, మనలను విమోచించాడు. ఆయన రక్తము వలన మన విమోచనములు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి ద్వారా? యేసు రక్తము ద్వారా. ఆయన రక్తము చిందించకుండా ఉంటే పాప క్షమాపణ లేదు, నిత్యత్వము లేదు, పరలోక రాజ్యము వైకుంఠం మోక్షానికి వెళ్ళే మార్గమే లేదు. పాపి పరిశుద్ధులై నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, వైకుంఠానికి, మోక్షానికి వెళ్ళాలి అంటే యేసు రక్తము ద్వారా మనం కడగబడాలి. అందుకే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రగా చేస్తుంది. అది జన్మ పాపము కానీ, అది కర్మ పాపము కానీ, ఏ రకమైన పాపమైనా మన పాపములను క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసుగా చేశాడు. ఆ మహాదేవుడు రక్తము చిందించకుండా ఉంటే
మనకు పాప క్షమాపణ ఉండేది కాదు. అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు రక్తము ద్వారా పాపి పరిశుద్ధుడు కాలేడు, పాప క్షమాపణ పొందలేడు. పాపి పరిశుద్ధుడు కావాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, విమోచింపబడాలంటే, మారుమంచు పొందాలంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాల. పాపము లేని మానవుడు లోకంలో ఒక్కరు కూడా లేరని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేసేవాడు ఉన్నాడా? ఒక్కడును లేడు. కనుక మనందరం పాపులముగా ఉండగానే, నిత్య శిక్షకు పాత్రమై ఉండగానే మళ్ళా ప్రేమించాడు. ఏ పాపము లేని ఆ ప్రియ ప్రభు సర్వ మానవాళి కొరకై రక్తమంతా కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ఎందరైతే యేసు నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడు అని ఎందరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో, యేసు నా పాపాలకు భూలోకంలో జన్మించాడు, నా పాప శిక్ష శిలువలో భరించాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, మరణించి భూస్థాపించే తిరిగి లేచినాడు అని ఎందరైతే నమ్ముతారో అట్టి వారికి, వారు ఎవరైనా సరే, ఏ జాతికి చెందినా, ఏ గోత్రానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ కులానికి చెందిన, అమెరికా, ఇండియా అని, ఆంధ్ర, తెలంగాణ అని, నల్ల తెల్ల అని, ధనాత్తుడు బీదవాడని ఏ భేదం లేదు. కనుక ఆ ప్రభువునందు విశ్వసించినప్పుడు ఆ పరిశుద్ధమైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా నీళ్ళ పాపములను క్షమించాడు. అవునా? అందుకే ఇక్కడ అంటాడు, దేవా నీ కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. లేదంటారా? ఆ ప్రియ ప్రభువుని బట్టి మనకు క్షమాపణ కలిగి ఉన్నది. కనుక మన జీవితంలో ఆయన చేసిన మేలు ఏంటిది? మరణంలో నుంచి జీవంలోకి నడిపించాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు. లోకంలో ఉన్న మనలను ఆయన స్వరక్తం ఇచ్చుకొని మన సంఘంలో పరిశుద్ధులుగా చేసిన ఒక సంఘానికి ఆయన చేర్చినాడు. లేదంటారా? ఇదంతా మన భక్తి, మన నీతి, మన మంచితనం కాదు ప్రియులారా. ఆయన కృపను బట్టియే ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. అవునంటారా? కనుక ఆ ప్రభు యొక్క ఏం చేయాలా? చేసిన మేలును బట్టి జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. అందుకే అంటాడు కీర్తనకాడు, నా పూర్ణ హృదయముతో, ఏమంటాడు? నా పూర్ణ హృదయముతో, 12వ వచనం చదవండి, 86:12. నా పూర్ణ హృదయంతో నేను నీకు నా పూర్ణ హృదయముతో చెల్లించెదను, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను, నిత్యము మహిమపరచెదను. ఎందుకు? ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము, దేనిని మరవకుము. అన్నిటికంటే ముఖ్యముగా పాప క్షమాపణ ఇచ్చాడు, నిత్య జీవానికి వారసుగా చేశాడు. అవునంటారా? అందుకే జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలదు. మనం చూశాము 111వ అధ్యాయం కీర్తన 1వ వచనం,
స్తుతించుడి. ఆ యథార్థవంతుల సభలోను యథార్థవంతుల సభలోను సమాజములోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను. యథార్థవంతుల సభలో ఎవరు యథార్థవంతులు? ఎవరు యథార్థవంతులు? ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినవాడు, పరిశుద్ధులుగా తీర్చబడినవాడు, ఆయన రక్తంతో కడగబడినవాడు, విమోచింపబడినవాడు, పాప క్షమాపణ పొందిన వారే యథార్థవంతులు. లోకంలో అనేకులు ఉన్నారు, ఉన్నది లేని ఉన్నట్టుగా చేస్తారు. కనుక యథార్థవంతుల సభలో సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను. ఏం చేస్తాను? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఎందుకు పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుతున్నాడు? ఆ రచయిత దావీదు ఎందుకు పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుతున్నాడు అంటాడు, ప్రభువా నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఎలాంటిది? నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. నారా ఎంత గొప్ప దేవుడు! బలహీనతలు కలిగిన వాటిని ఓవర్లుక్ చేసుకుంటూ ప్రేమిస్తూ ఉన్నాడు. ఓవర్లుక్ చేసుకుంటూ ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 86:13 చదవండి. ప్రభువా నా దేవా, కీర్తనలు 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప నా ఎడల నీవు చూపిన కృప ఎలాంటిది? అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎలాంటిది? పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 40వ కీర్తనలు 40 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎంత గొప్ప దేవుడు! దొంగ ఊపి లాంటి జీవితంలో ఉన్న మనం ఎందుకు కొరగాని వారం? తండ్రి అనడానికి, ఆయన నామం ఉచ్చరించడానికి, ఆయన సమీపించడానికి యోగ్యం కాదు. అలాంటి మనలను నాశనకరమైన గుంటలో నుండి, అంటే జిగటగల దొంగ ఊబిలో నుండి, పాపమనే జిగటగల దొంగ ఊబి నుండి ఏం చేసినాడు? ఆయన నన్ను పైకెత్తెను. ఏం చేసినాడు? దొంగ ఊపి అంటే మీకు తెలుసా? ఎవరికైనా దొంగ ఊపి అంటే తెలుసా? తెలియదు. పల్లెటూళ్ళ నుండి తెలియదు. అది దొంగ ఊపి అంటే తెలియదా? అమ్మో, ఇదంతా నేల. ఆ దొంగ ఊపి అంటే చాలా లోతైంది. అది ఆ ఊపిలో అది మామూలు భూమిలాకనే కనబడుతుంది. కానీ అక్కడ దొంగ ఊపి ఉంది. అంటే అలా అడుగు పెట్టినామనుకో లోపలికి వెళ్తాం, కానీ వాళ్ళ పైకి రాలే. ఇట్లా అడుగు పెట్టాం, ఇంకో పెట్టామంటే కిందికి వెళ్తా కానీ పైకి రాం. అర్థమైందిగా? నేను బాల్యకాలంలో మా మదరు నన్ను పశువులను మేపడానికి ఏం చేసిందంటే, ఎవరినో ఒక దగ్గర పశువులు ఉన్న వాళ్ళ దగ్గర ఒక గేదె ఉంటే ఆ గేదె దగ్గర
మేపుకొని రావాల. మా తాతయ్యకి ఇష్టం లేదు నేను పశువుల పాక మేపడానికి. నేనంటే మగ పిల్లలు నేను ఒక్కనే ఉన్నా. నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మా గ్రాండ్ ఫాదర్ మదర్. ఆయనకు తెలియకుండా నన్ను ఏం చేసింది, ఆ గేదె మేపుకు రావడానికి మాట్లాడింది దగ్గర. అది దొంగది. ఆ గేదె ఏంటిది, దొంగది. దొంగదానికి ఏం చేస్తారంటే ఆ మెడకు తాడు కట్టి కర్ర ఈడుస్తారు. ఆ కర్ర ఈడుస్తుంటే కాళ్ళకు దాటుతుంది కదా, ఎక్కడ పరిగెత్తడానికి సరిగా రాదు. అవునా, వాస్తవేనా? ఆ దొంగదానికి పోయి ఆడ పోయి మేపడానికి పోతే మా తాతయ్య వచ్చి కర్ర పట్టుకొని వచ్చి, ఎవరు నేను ఇక్కడ పంపించింది అని ఇక ఊరికి వెళ్ళాము. మళ్ళా ఏదో ఒక రకంగా పోయి ఆ పశువుల పాకలో మొత్తం మీద కట్టేసి ఇచ్చిపెట్టి మా గ్రాండ్ ఫాదర్ వద్దంటుండయా మేము వెళ్ళను రాను అన్నారు. మా దగ్గర 2 గేదెలు ఉండే మంచి చాలా. మా తాతయ్య ఈ పశువుల బిజినెస్ చేసేవాడు. 2 గేదెలు ఉండే, వాటిని మేపుకొని రమ్మని చెప్పి పంపించి స్కూల్ అయిన తర్వాత వెళ్ళరా అని చెప్పేదే పోయిన వెళ్తుంది. అక్కడ దొంగ ఒప్పింది పోవద్దు అన్నారు అక్కడ ఏరియాలో ఉన్నవారు. అది చూసేసి ఊరికి ఏం చేసినానంటే ఇట్లా చూసిన మెత్త ఉంది. ఏమన్నా దూరంకి వెళ్ళి మెల్లగా ఇట్లా చూసి అది మెత్తగా ఉంది. అమ్మ భయపడి దూరం వెళ్ళిపోయినారు. ఆ గేదె కూడా పోయింది అనుకో అందరికీ పోతుంది, అది రాదు బయటకు వచ్చాను. కనుక అలాంటి పాపపు అని దొంగ ఊపిలో నుంచి మనను పైకెత్తింది ఎవరు? మన ప్రియ ప్రభువు. అవునా? అలాంటి దొంగ ఊపిలో నుంచి మనల్ని పైకెత్తింది మన ప్రియ ప్రభు మాత్రమే కదా. ఏ మానవుడైనా చేసినాడా? ఏ తల్లిదండ్రులు చేస్తారా? అన్నదమ్ములు చేస్తారా? ఎవరు చేయలేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మాటికి దృష్టికి వస్తూ ఉంది. నిన్ననే విన్నాను. ఒక ఆడపిల్ల అమ్మాయి తండ్రి బయట కష్టపడి పని చేసుకొని అంత ఇంట్లకు తెచ్చి పెడతాడు. అవును, ఇంట్లో మదర్ ఉంటుందిగా, వారి తల్లి అమ్మాయిని ఒకే కూతురు మంచి చదవడానికి ఆమెకు స్నానం చేయించి టిఫిన్ కట్టి ఆ సిద్ధం చేసి పంపిస్తూ వస్తుంది. ఆమె ఉన్నత స్థాయికి వచ్చేసింది. ఎవరు? ఈ అమ్మాయి ఉన్నత స్థాయికి వచ్చేసి అంటే ఉన్నత విద్యను అభ్యసించి పాస్ అయింది. మంచి ఉద్యోగం దొరికిన తర్వాత ఆ ఉద్యోగం చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మదర్కి ఏం చేసింది, నన్ను ప్రేమించి ఇంత పెద్ద చేసి చదివించింది, నన్ను ఇంత తయారు చేసింది కదా అని వాళ్ళ మదర్కి అన్ని రకములైన వస్తువులు ఆమెకు ఏం అవసరమో అవన్నీ తెచ్చిపెట్టిన తర్వాత వాళ్ళ ఫాదరు మురికైనటువంటి బట్టలతో పనిచేస్తాడు కదా, ఆ సంచులు అవన్నీ మోసుకొని వస్తూ బియ్యము రేషన్ ఏది ఉంటుంది అది మోసుకొని వస్తూ ఇంట్లో పెట్టేవాడు. ఏది ఉంటే అవి ఇంట్లో తెచ్చిపెట్టిన తర్వాత తండ్రి అన్నాడు, అమ్మాయి నా కొరకు ఏమైనా తెచ్చినావా నాయనా అన్నాను. నువ్వు నాకేం చేసినావు? మా మమ్మీ నన్ను స్నానం చేయించింది, టిఫిన్ చేసింది, బొత్తి సిద్ధం చేసింది, డ్రెస్సులు వేసింది, పౌడర్ వేసింది, తిరిగి స్కూల్కి పంపించింది, అన్నీ చేసింది, నువ్వేం చేసినావు అని అంటే ఆ తల్లి మంచి అనుభవం ఉంది కనుక ఆ అమ్మాయిని లెఫ్ట్ హ్యాండ్ రైస్ తీసుకుంది. మీ తండ్రి కష్టం చేసి సమకూర్చి మన ఇంట్లో తెచ్చి పెడితే నీ సిద్ధం చేసి నీకు టిఫిన్ అవన్నీ కట్టాను, ఆయన లేకుండా నువ్వు ఎట్లా చదివినావు అని క్లాస్ తీసుకుంటే అప్పుడు తండ్రి కాళ్ళు పోయి పట్టుకొని క్షమాపణ అడిగింది. ఏమన్నది? ఎందుకు చెప్పినా? ఆ మహాదేవుడు ఇలాంటి కథలు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పిండ్రా. విన్నారా? కథలు కాదు,
మన జీవితంలో ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? 13 వచ్చిన చదవండి. 86:13. ప్రభువా నా దేవా, ప్రభువా నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. నీవు నా ఎడల చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి. చూసావా ఎంత మంచి మాట్లాడతాడు చూడండి. కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించిన మన నోరు చాలదు. పాతాళపు అగాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. 13లో చూస్తాం కదా. నా ప్రభా, దొంగ ఊపిలో నుంచి పైకి లేవనెత్తావు. నా పాపములు రక్తము వలె కెంపు వలె ఎర్రనివైన నా పాపములను బట్టి నన్ను కఠినంగా శిక్షించలేదు. నన్ను ప్రేమించావు. ఇలాంటి నా పాపములు రక్తం వలె కెంపు వలె ఎర్రనివైన నా పాపములను బట్టి నీవు నన్ను శిక్షించలేదు, నన్ను ప్రేమించావు. అవునంటారా? ప్రేమించావు. అలాంటి దేవుడికి కలిగి ఉండడం ఎంత గొప్ప చెప్పండి. కనుక ఆ ప్రియ ప్రభు అలాంటి పాపులముగా ఉన్న మనల్ని ప్రేమించి పరిశుద్ధుల సహవాసానికి నడిపించాడు. ఎక్కడికి? స్వరక్తమిచ్చి కొనబడిన సంఘానికి నడిపించాడు. లోకంలో టైంపాస్ చేయడానికి వెళ్ళే సంఘానికి కాదు, పరిశుద్ధుల సహవాసం పంపించి మన నిజస్థితిని చూపించి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించినప్పుడు మనము ఘోర పాపులమని, జిగటగల దొంగ ఊపి లాంటి పాపంలో ఉన్నామని వారమని, రక్తం వలె కెంపు వలె ఎర్రనైన పాపములతో ఉన్నామని మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినప్పుడు నిజమే అని ఒప్పుకున్నాం కదా. కనుక సత్యవాక్యమును వాస్తవమని తెలియచేసినప్పుడు మీరే నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, ఇలాంటి జీవితం నన్ను ప్రేమించావు. అందుకే నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎట్లు చెల్లిస్తాను? పూర్ణ హృదయంతో. 5వ వచనం చదవండి. 86:5. నీవు దయాళుడవు. ఎలాంటి వాడు ఆయన? నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మనం ఎలాంటి వారు అక్క? దయ ఉన్నదా? కనికరం ఉన్నదా? క్రీస్తు ప్రార్థన చేస్తాను నేను, నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను నేను. అవునా? దయా కనికరం ఉందా? ప్రభువా నువ్వు దయాళుడు. ఏమిటికి? క్షమించకు. ఎలాంటి వారిని క్షమిస్తున్నాడు? పాపులలో ప్రథమ పాపులను క్షమిస్తున్నాడు కదా. పాపులలో ప్రథమ పాపులను క్షమిస్తున్నాడు లేదంటారా? అందుకే క్షమించకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఎలాంటి వాడు? నీకు మొరపెట్టు వారి ఎడల కృపాతిశయము గలవాడు. కృప కనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పించు. కృప కనికరమూల మా దేవ కృతజ్ఞతనర్పించు. ఉన్నారా? ఆయన ఎలాంటి వాడు? కృప కనికరము కలిగిన దేవుడు. కనుక ఆయన ఎలా కృతజ్ఞతతో ఆ ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి. 15వ వచనం చూడండి. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు. దీర్ఘశాంతుడవు. కృపా సత్యములతో నిండిన వాడవు. ఎలాంటి వాడు? దయాళుడు,
ఇంకా క్షమించ సిద్ధమైన మనసు కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. కృపా సత్యములతో నిండినవాడు. 25:8 వచనం. కీర్తనలు 25:8 వచనం. యెహోవా ఉత్తముడును యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన తన మార్గమును గురించి పాపులకు ఉపదేశించును. 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరు? ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 100. కీర్తనలు 100 5వ వచనం. యెహోవా దయాళుడు. ఎలాంటి వాడు? యెహోవా దయాళుడు. దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఎట్లుంటది? ఆయన కృప నిత్యముండును. మన కృప ఎప్పుడు ఉంటుంది? 1 నిమిషం ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోతుంది కదా. టచ్ మీ నాట్. ఏంది టచ్ మీ నాట్ అని ఒక చెట్టు ఉంది, కుర్తా. దాన్ని టచ్ చేస్తే వాళ్ళు ముదురుకుంటుంది. అవునా? వాస్తవేనా? నీకు తెలుసాక? తెలియదు. అయ్యో, గొర్రెలు మెప్పుకుంటూ పోతారు. ఏమక్క చూపించలేదు, అంతా నీవే చేసుకుంటూ పోతే ఎట్లా? వాళ్ళకి కూడా నేర్పాలి కదా. వాస్తవేనా? ఒక చెట్టు ఉంది, విన్నారా? ఆ చెట్టు పోయి ఇట్లా అంటే చాలు, ఏమైంది? మూసుకుంటుంది. మళ్ళీ తెచ్చేప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా. కనుక ఆయన కృప నిత్యమును. ఆయన కనుక మన జీవితంలో అలాగుండకూడదు. ఆయన కృప ఎలాగ మన పట్ల ఉన్నదో, ఆయన పిల్లలమైన మనము, ఆయన రూపంలో ఉన్న మనము అదే లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాలు నీవు నేను కలిగి ఉండాలి. ఉన్నామా? అలాగైతే ఆ ప్రభుని స్తుతించండి. అట్లా ఉన్నట్లయితే ఆ ప్రభుని స్తుతించండి. 36 వచ్చాయి. కీర్తనలు 36. కీర్తనలు 36వ అధ్యాయము 3వ వచనం చదవండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను. చూడండి, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఎంత మంచోడు చూడు కదా. ఆయన కృప మనకు చూపిస్తే ఈ దొర ఏం చేస్తున్నాడు చెప్పండి. మళ్ళీ చదవండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేస్తున్నాడు. అంటే ఏంటి? మేలు చేసేవాడిని కూడా చేయలేకుండా ఉంటాడు, అడ్డుపడతాడు. ఇది నేను సేవకుని కనుక అన్నీ ఎరుగుతాను. నేను ఒక దినం ఒక ఇల్లు హౌస్ విజిటింగ్ చేసిన. హౌస్ విజిటింగ్ చేస్తే వాళ్ళు క్రమంగా టైంకు భార్య వచ్చేది, భర్త క్రమంగా రాకపోయేది. వస్తాడుగా అప్పుడప్పుడు. రాలేదని వెళ్ళి ప్రార్థన చేసి వారికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తుంటే సేవకునికి గిఫ్ట్ ఇవ్వడానికి ఈమెకు ప్రేరేపణ వస్తుంది. ఈయనకు ఎవరైతే వస్తలేరో ఆయనకు గిఫ్ట్ వచ్చింది. ఆ సేవకుడానికి ఏమన్నా ఇచ్చి పంపిద్దామని ప్రేరేపణ వస్తే వెంటనే ఆమె ఇట్లా అనేసింది అన్నది. నేను చూసిన అదేంటి ఇయ్యకు అన్నట్టు, ఇయ్యకు అని ఏమొద్దు అన్నట్టుగా అన్నది.
ఎందుకు చెప్పినా ఈ మాట చదవండి. వాని నోటి బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయి మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. రికార్డ్ చేసుకోండి ఈ మాట. నువ్వు మేలు చేయడమే కాదు, నువ్వు చేయకుండా చేస్తున్న వ్యక్తులు నువ్వు కూడా కాదా? ఏమక్క అలాంటి వారు ఉన్నారా? ఉన్నారా? ఏమక్క రాయలక్క చెప్తుంది. ఏ అమాయకుడా, ఇన్నోసెంట్, ఏం చేయాలో తెలియదు. దేవుడు ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇస్తాడు. ఏం చేస్తాం? కనుక మేలు చేయరు, చేసేవారిని చేయలేరు. ఎంత మంచోళ్ళు కదా వాళ్ళు, ఎంత పవిత్రులు కదా, ఎంత పరిశుద్ధులు కదా, పాప విమోచింపబడిన వారు కదా, పరలోకంలో ఉంటారు కదా. ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. మన బ్రతుకు జీవితాల్లో దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించుకుంటూ ఐఎమ్ రైట్, నేను బాగున్నాను, నేను విశ్వాసిని, పూలదండ వేసుకొని తిరగండి విశ్వాసిని అని. ఇంకా అంతకన్నా వాళ్ళు చూడగానే ఆయన విశ్వాసి దండేది. విన్నారా? చూడండి, కీర్తనలు 49, 15 వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎక్కడి నుంచి? పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. కనుక పాతాళపు అగాధం నుండి తప్పించుట అది దేవుని మహాకృప. మనం పాపము చేసి పాతాళానికి సిద్ధమైతిమి. మనం పాపం చేసి నరకానికి, పాతాళానికి, నిత్య శిక్షకు సిద్ధమయ్యాం. అవునంటారా లేదా? యోబు గ్రంథము 24వ అధ్యాయం. యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అమ్మో, పట్టుకుంటుందంట. చూసినా? ఎవరిని పట్టుకుంటుంది? ఎవరిని పట్టుకుంటుంది అక్క? రాయనక్క, పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. విన్నారా? ఈ మధ్యలో ఒక టెస్ట్ పెట్టారు పిల్లలు సెలెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళ హైట్ ఉండాలి ఆ ఉద్యోగం కొరకు. హైట్ పెట్టేసిన తర్వాత కొందరు దానికంటే అయితే మళ్ళీ వంగి వస్తుంటారు. కొట్టుకున్న వాళ్ళని పక్కకు పెట్టిండ్రు. ఏమన్నట్టు వాళ్ళు హైట్ ఉన్నారని ఇటు అది చేసినారు. అంటే ఎట్లా ఉంది చూడు దీనికి రంగా. పాతాళపు పాపం చేసిన వారిని పట్టుకుని ఎంత గొప్ప చూడాలి. పాతాళమునకు వెళ్ళటకు కారణం ఏంటిది? పాతాళమునకు వెళ్ళడానికి కారణం ఏంటిది? పాపమేనా? 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఎలా బ్రతుకుదురు? చూడండి, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఊచకపోక ఇనును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. అవన్నీ చేస్తే ఏం చేస్తారు? నాట్యం ఆడతారు కదా. ఆడతారా లేదా? మేలు జరిగినప్పుడు ఏం చేస్తారు? అందరూ ఆడుతుంటారు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు.
సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. ఎక్కడ అయిపోతారు? ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. అంతగా ఎగిరెగిరి పడి సమృద్ధిగా అనుభవించి ఏం చేస్తున్నారు? తిరిగి ఎక్కడ పోతారు? ఆ తాళంలో. చూడండి ఎంత బాగుందో. ఇంకా వారు నీ మార్గమును కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమని దేవునితో చెప్పుదురు. నీవు మమ్మను విడిచిపోమ్మని దేవుడితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తులను వాడెవడు? మేము ఆయనను కూర్చి ప్రార్థన చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. చూశావా ఎంత మంచోళ్ళు? చూడండి ఎంత మంచోళ్ళు. అవునా? ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఏదో నమ్ముకున్నందుకు ఆదివారం పోతాం వస్తాం కదా, ఏం రాయలక్క అంతనా? వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా తెలియదు. కనుక మన జీవితంలో ఆ ప్రభుని నోరారా స్తుతించాలి. కంటే దేవుడు మన పట్ల ఉచితమైన కృప చూపి మానవుడుగా అవతరించి ఏం చేసినాడు? మానవుడుగా అవతరించి. చూడండి 2 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఏమయ్యాడు? దరిద్రుడాయను. నీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన కృప చేత మన కొరకు ఏం చేసినాడు? ఆయన కృపను బట్టి మనం ఏం చేశాడు? మన కొరకు మరణించాడు, మన కొరకు రక్తమంతా కాచాడు. ఆయన పరిశుద్ధ రక్తమే మన అతిక్రమములను మన పాపములను కడిగి పవిత్రుగా చేసి నిత్య జీవితానికి వారసుగా చేసినాడు. నిత్య జీవానికి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. యేసు మరణం పొందినందున. ఎందుకు? ఆ ప్రియ ప్రభు మరణము పొందినందున ఆయన కార్చిన రక్తము ద్వారా మనము దొంగ ఊపి అనే పాపము నైదముల నుంచి పైకి లేవనెత్తాడు. కనుక మన జీవిత కాలం అంతా స్తుతించిన నోరు చాలదు. అదే 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక పాపము లేని మానవుడు లోకములు ఎవరు లేరు. కనుక మనం సృష్టించిన ఆ దేవుడు, యేసు దేవుడు ఒక్కడే పాపం లేని వాడు. కనుక మన కొరకు మరణించే రక్తమంతా కార్చాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమే నీ నా పాపములను క్షమించి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసుగా చేసినాడు. అందుకే ఆ ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. 11వ వచనం చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేను. ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఆ దినాల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా
ఆ ఏం చేసేవారు? బళ్ళు అర్పించేవారు. ఆ సంవత్సరం అంతా చేసిన పాపాల కొరకు ఆ బళ్ళు అర్పించి ఆ రకంగా విడిచిపెట్టేవారు. ఈవెన్ యాజకుడు సైతం కూడా తన కొరకు బలి అర్పించుకునేవాడు. ప్రధాన యాజకుడు కూడా తన కొరకు బలి అర్పించేవాడు. ఆ బలి అర్పించిన తర్వాత పరిశుద్ధుడిగా చేయబడిన ఆయన అప్పుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడ వెళ్ళాలా? అతి పరిశుద్ధ స్థలంకి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు. ఉన్నారా? వేరప్పుడు పాపము చేసిన ఇవి ఎవరు? ప్రధాన యాజకుడు. ఒకవేళ పాపం చేస్తే ఏం జరిగేది చెప్పండి? ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఏం చేసేవారు తెలుసా? ఆయన కాళ్ళకు గజ్జలు కట్టి, ప్రధాన యాజకుడికి గజ్జలు కట్టి ఇట్లా నడుస్తుంటే ఎలా శబ్దం వస్తాయా లేదా? గజ్జల శబ్దం వస్తాయిగా. వాళ్ళు నడుస్తుంటే మీకు తెలుస్తాయిగా. అప్పుడప్పుడు గజ్జలు కట్టి నడుములకు దట్టి కట్టి ఈ విధంగా ఇవన్నీ చేసి లోపలికి వెళ్ళేవాడు. ముందు బలి అర్పించిన తర్వాత లోపలికి వెళ్ళేవాడు. ముందు తర్వాత కాదు. విన్నారా? తన కొరకు తన ప్రజల కొరకు క్రయం చెల్లించేవాడు. అట్లా చేసి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఒకవేళ పాపము చేస్తే ఆ పరిశుద్ధ స్థలం అక్కడే పడి చనిపోతాడు. ప్రధాన యాజకుడు ఇంకా రాలేదేంటిది అని వెలుపట ఉన్నటువంటి దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా పరిశుద్ధ స్థలంలో ఉన్న వీళ్ళు అతి పరిశుద్ధ స్థలం ఉన్న యాజకుడు రాలేదేంటిదని తెలుసుకొని కొంతసేపు చూసిన తర్వాత తాళ్ళు కట్టి పంపిస్తారు కదా, తాళ్ళతో లాగేస్తాను. విన్నారా? కనుక ఆ పరిశుద్ధ స్థలంకి వెళ్ళడానికి మనము ఆ ప్రియ ప్రభు మన కొరకు ఏం చేసినాడు? ఆయన ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాచినాడు. మనలను పాపం నుండి పాతాళం నుండి విమోచించాడు. లేదా పాపం నుండి పాతాళం నుండి విమోచించాడు. 49:15 కీర్తనలు. దేవుడు నన్ను చేర్చుకొనును, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏం చేసినాడు? విమోచించాడా లేదా? కనుక ఆ ప్రభును స్తుతిస్తాం. ఈ మాటలు ఆరాధన చేసుకొని కొంత సమయాన్ని ఆ ప్రభును ఆరాధన చేస్తాం.